ఒక బేబీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో ఆలోచించండి మదర్, కాబోయే మదర్కి. అంత స్ట్రెస్ 3-4 వారాల జ్వరంతో ఏం కారణం తెలియలేదంటే మనం సరే, పేరెంట్స్ సరే, లోపల బేబీకి ఎంత అవుతుందనే స్ట్రెస్ ఎంత ఉంటుందో ఆలోచించండి. చాలా ఉంటుంది కదా సార్. అందులో మరి ట్రీట్మెంట్లో ఎలా మరి మీరు టైఫాయిడ్ని తగ్గించేస్తారు? యాంటీబయాటిక్స్ వేయచ్చా? యాంటీబయాటిక్, టైఫాయిడ్కి ఇచ్చిన యాంటీబయాటిక్ బేబీకి ఏమవ్వదు. ఓకే. డైలీ 1 ఇంజెక్షన్ 2 weeks తీసుకుంటే సెటిల్ అయిపోయింది. షీ హ్యాడ్ ఎ గుడ్ హెల్తీ బేబీ అండ్ మెట్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్. బహుశా మీరు ఆ టైమ్లీ ఇంటర్వెన్షన్ లేకపోయి ఉంటే ఇట్ కుడ్ హావ్ బికమ్ వెరీ అగ్లీ ఫర్ దెమ్. ఇంకోటి కార్డియాక్ కేసుతో పాటు పేషెంట్ ఫీవర్తో వచ్చారు, వాల్వ్ ఇన్ఫెక్ట్ అయింది హార్ట్లో. వాల్వ్ ఇన్ఫెక్ట్ అయ్యి జ్వరం తగ్గట్లేదు, ఒకటే కొడుకు ఆయనకి, 25 years ఆ అబ్బాయికి. వచ్చారు, యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాం ఎండోకార్డైటిస్ అని. ఎండోకార్డైటిస్ ట్రీట్మెంట్ 6 weeks పడుతుంది. చేస్తున్న కొద్దీ మనకి జ్వరం తగ్గట్లా, వాల్వ్ ఆల్మోస్ట్ ఊడిపోయే పరిస్థితిలో. అంటే అయోటిక్ వాల్వ్ ఎక్కడైతే బేస్ ఉంటుందో అన్ని బేసెస్ ఊడిపోయినాయి ఇన్ఫెక్షన్. జస్ట్ స్మాల్ థ్రెడ్ లాగా ఆగి ఉంది. అయ్యి బాబోయ్. అంటే ఏం చేయకపోతే చనిపోతాడు. ఏమైనా చేయాలని చెప్పి సర్జరీ చేయాలి దానికి.